తెలంగాణలో ఎండలు భారీగా పెరిగాయి. ఉదయం 11 అయిందంటే చాలు సూర్యప్రతాపం చూపిస్తున్నాడు. బానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండవేడికి తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చాలా చోట్ల 43 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే గత 3 రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. తాజాగా వాతావరణ శాఖ తెలంగాణకు మరోమారు చల్లని కబురు చెప్పింది. నేడు రేపు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, కామారెడ్డి, ఖమ్మం, నల్గొండ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు వర్షం ముప్పు ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. అంతేకాకుండా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో రాష్ట్రంలోని అత్యధికంగా 41.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 41.1, వనపర్తి జిల్లా కొత్తకోటలో 41.1, జయశంకర్ భూపాలపల్లి రోగండలో 41, ములుగు జిల్లా తాడ్వాయిలో 41, మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో 40.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే అకాల వర్షాల నేపథ్యంలో రైతులు టెన్షన్కు గురవుతున్నారు. పంటలు కోత దశకు వచ్చాయని, ఈ దశలో వర్షం కురిస్తే ఆరుగాలం శ్రమించిన పంట నీటి పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.